పేరుకే పసిబిడ్డరా నువ్వు, మంచి కసిబిడ్డరా నువ్వు. అంతకన్నా కౌంట్ చేయడం మా వల్ల కాదు, మేము అసలే లెక్కల్లో పూర్ బాబు. ఇంకా అన్నింటికి చెప్పలేదు ఎట్టయితే నా పాట చూసుకుని వచ్చేసాం నా. అక్కర్లేదబ్బా, పిలిస్తే అది వస్తుంది. నువ్వు కసిబిడ్డ, అది పసిబిడ్డ. నువ్వేం చేస్తాడు నువ్వు? లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. ఈడనా గుర్తుంది. హాయ్ హలో గైస్, వెల్కమ్ టు చిల్లులు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు చాలా గ్యాప్ అయితే వచ్చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఐఎమ్ రియలీ వెరీ సారీ. యూట్యూబ్లో వీడియోస్ చేయక చాలా గ్యాప్ అయితే వచ్చేసింది. కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల అయితే వీడియోస్ అయితే చేయట్లేదు. సో ఇప్పటి నుంచి మన ఛానల్లో కంటిన్యూగా వీడియోస్ అయితే వస్తాయి. సో ఈరోజు మంచి ప్రాంక్ అయితే ప్లాన్ చేశాను మన టోబిగాన్తో. సో టోబిగాన్కి సో సెటప్ చూస్తున్నారు కదా, మొత్తం మాడితోట్లకి అయితే వచ్చేసాను, చాలా ఊరు బయటకి వచ్చేసాను. ఏంటంటే వీడియో కొంచెం రియలిస్టిక్గా రావాలని చెప్పేసి సో ఊరు బయటికి వచ్చేసాను మాడితోట్లకి. సెటప్ అంతా చాలా బాగుంది. ఇప్పుడు ఇక్కడికి టోబిగాన్ వస్తాడు. సో టోబిగాన్ వచ్చిన తర్వాత టోబిగాన్తో ఏం చేయబోతున్నాడు అనేది టోబిగాన్తో పాటు మీరు కూడా చూడండి. టోబిగాన్కి ఆల్రెడీ నేను ఫోన్ చేశాను, ఈ పాటికి వస్తూ ఉంటాను. వెయిట్ చేద్దాం టోబిగాన్ వచ్చేంత వరకు. రారా 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 రారా. ఏనా టోబి, ఏనా ఎట్లున్నావా? ఏం కదా? బాగున్నానా? ఏం ఎటు పిలిపించావా మాడితోటలోకి? ఏం మాడితోటలో పిలిపించావు? మాట్లాడే పిలిపించినారా? ఏం మాట్లాడదానా? కొంత పంచాయతీ ఉంది, కొంత మాట్లాడదామని. ఏం పంచాయతీ? ఏం పంచాయతీ? ఏమిటి ఏం పంచాయతీనా? ఏం పంచాయతీ? నీ పంచాయతీ. నాది ఏం పంచాయతీ ఉందినా? ఇప్పుడు ఏదైనా మాట్లాడితే ఊళ్ళో మాట్లాడతాం కదా. అవును, ఊళ్ళోనే మడాల్సింది, మళ్ళీ ఈడికి ఎంత పిలిపించినా నువ్వు? అవును, ఊళ్ళోనే మడాల్సింది, మళ్ళీ ఈడికి ఎంత పిలిపించినా నువ్వు? ఏమిటి బాబు ఏమన్నావు? మనం ఆడే బొమ్మలు అన్నా. తోటలో ఏంటి పిలిపించా నీకు? అదేనా? ఎందుకునా? జనాలు ఎవరు ఉండరు, మాట్లాడి సెటిల్ చేద్దామని. ఏంది సెటిల్మెంట్ చేస్తా ఉన్నా? ఏందినా? ఏంది పంచాయతీ అనేది ఇంతకు? ఉరే టోపిగా చేసిందంతా చేసి బాబ్బా పేరుకే పసిబిడ్డరా నువ్వు, మంచి కసిబిడ్డరా నువ్వు. నేనేం చేసినా? ఏందినా? వాడు ఏదంటే వాడంటా చూడేది ఒక కడప అనుకుంటా. మా బిడ్డ పేరుకి పసిబిడ్డ కానీ మంచి కసిబిడ్డలే. మా బిడ్డ పేరుకి పసిబిడ్డ కానీ మంచి కసిబిడ్డలే. గమ్మనున్నా స్వామి. ఏంది మాట్లాడుతున్నావు? ఏంది మాట్లాడుతున్నావా? చేసి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు అంటావా? ఆడిపోయినారా? పోయిన నెల ఆడిపోయినారా? పోయిన నెలనా? చెప్పు. రెండు పెళ్లిపోయినా. రెండు పెళ్ళికి పోయినా ఇంకా పెళ్లి చేసుకునే అన్నం తినేసి వచ్చేసి. పోయినా ఇంకా పెళ్లి చేసుకునే అన్నం తినేసి వచ్చేసి. అంతకన్నా కౌంట్ చేయడం మా వల్ల కాదు, మేము అసలే లెక్కల్లో పూర్ బాబు. నువ్వు చూసినావు, వాడు చేస్తున్నాడా? వాడు పెళ్లి చూసుకున్నాడు అన్నారా? అసలు పెళ్లి చూసుకున్నావు, పెళ్లి చూసుకుని వచ్చేసినావు. అంతే అంతే. ఆడేం మంచి ఏం లేదాడా? అంటే అంత పార్టీ గిట్ ఉంటది కదా, అది చూసుకుని వచ్చేసినా. అంటే అంత పార్టీ గిట్ ఉంటది కదా, అది చూసుకుని వచ్చేసినా. నిజంగా నేనేనా చూసుకున్నావు. ఆ తర్వాత ఏముంటది నా? ఇంకా వచ్చేసిన ఇంటికి. ఆ తర్వాత ఏముంటది? పార్టీ అయిపోయింది ఇంటికి వచ్చేసి పార్టీ అయిపోయి రాత్రి పార్టీ చేసుకున్నారు. అవును. మళ్ళా పడుకున్నారా? పార్టీ పడుకున్నారు. ఇంకా అన్నింటికి చెప్పలేదు ఎట్టయితే నా పాట చూసుకుని వచ్చేసాం నా. ఇంకా అన్నింటికి చెప్పలేదు ఎట్టయితే నా పాట చూసుకుని వచ్చేసాం నా. పండుకున్నారు. మధ్యలో ఏం గుర్తులేదా? ఏం చేసావు? నాకైతే ఏం గుర్తులేదు బా. అవును చెప్తా. సరోజా ఇట్రా నువ్వు. ఏంది సరోజనా? ఎవరున్నా? ఇట్రా మా సరోజా. ఇట్రా మా సరోజా. అక్కర్లేదబ్బా, పిలిస్తే అది వస్తుంది. బాగున్నావమ్మా? బాగుండన్నా. నువ్వు బాగుండవునా? ఎవర్రా పాప? అమ్మా ఏం మీరు స్వామి, ఏ పట్టుకున్న శిశు మాదిరి ఉంది కదా. ఎవరునా? ఎవరు? గుజ్జు చుట్నీ. ఏందినా? 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 ఎవరు చెప్పుమా? ఎవరు చెప్పుమా? వెతకాలి, వెతికితే దొరకందంటూ ఏదీ లేదు.
ఏందిరా ఏందినా ఏం చేసావురా? నేనే చూసాను. ఎవరమ్మా ఎవరు నాయమా ఎవరు నాయమా ఏందిరా నేను మాట్లాడుతుండు మా కుప్పడావు. ఏందిరా ఏందినా ఇది పెళ్లి చూసుకుని రావాలరా? నీ సైజుకి అమ్మాయి సైజుకి ఏమైనా సంబంధం ఉందా? నీ సైజుకి అమ్మాయి సైజుకి ఏమైనా సంబంధం ఉందా? నా ఫోన్ చచ్చిపోతుంది కదా అమ్మ, పసిబిడ్డ. పసిబిడ్డ కాకపోతే కసిబిడ్డనా? నువ్వు కసిబిడ్డ, అది పసిబిడ్డ. నువ్వు కసిబిడ్డ, అది పసిబిడ్డ. నో మోర్ పార్టీస్. ఈ కసిబిడ్డ పసిబిడ్డ ఏందిరా? నా ఏదైనా నువ్వు చెప్పి మాట ఏదైనా సెన్స్ ఉందనా? ఏం చెప్తున్నావు నువ్వు? అసలు ఎవరు ఆయన ఎవరు పిలిపించావు? ఏం చేయాలి? ఏంది కండగా ఒళ్ళు నరక కసి కసిగా గొంతు చీల్చవచ్చర కాంచనా. ఏందినా పిలిపించా ఆడల కొట్టిస్తున్నావు నువ్వు? ఏందినా పిలిపించా ఆడల కొట్టిస్తున్నావు నువ్వు? కంట్రోల్ ఎవరు చాలు, వాడి పాపాను వాడే పో. నేను కొట్టేది కాదురా అమ్మ, కాదురా అది పాపము. ఏందిరా నువ్వు? ఏంది బాధనా? చానికి ఎర్రా పెళ్లి పోయినావు, పెళ్లి చేసుకుని రావాలి, పిల్లలు పార్టీ చేసుకుని ఎంత చేసిన అంత బాగానే ఉంది. ఇదేంది మళ్ళా? అదేం చేసిన నేనేం చేసిన దానికి? చెప్పు ఏం చేసినా చెప్పు. నువ్వేం చేస్తాడా? నువ్వు నువ్వేం చేస్తాడా? నువ్వు సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. పన్నాడు ఉరియా, నువ్వు ఈ బాడీ వేసుకుని దాని అమ్మాయి మీద పడితే ఏందిరా మింద పడ్డ మింద పప్పు ఉరియా. రోజు చచ్చిపోయింది కదరా, చచ్చిపోయింది కదరా అమ్మాయి. నా ఏంది చెప్తున్నాను నువ్వు? ఒకసారి గుర్తు చేసుకోరా. ఏం చేసినావు? ఏంది నువ్వు ఎంత గుర్తు చేసుకున్నా నేనేం చేయలేదు నా. దానికి నాకు ఏం సంబంధం లేదు నా స్వామి. నువ్వు ఎంత గుర్తు చేసుకున్నా నేనేం చేయలేదు నా. దానికి నాకు ఏం సంబంధం లేదు నా స్వామి. అయితే వీళ్ళందరికీ నీ ఫ్లాష్ బ్యాక్ చెప్పాల్సిందే. ఈ పేడమోహానికి ఫ్లాష్ బ్యాక్ మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. కడుపుతుందిరా భద్రం రా, కడుపుతుందిరా అమ్మాయి. తెలియదా లేదా నీకు? ఏందిరా అమ్మాయి? ఏందిరా? నేనేం చేసిన? నాకేం నాకు అస్సలు గుర్తులేదు నా. నేనేం చేయలేదు నా. ఇక్కడ కారణం ఎవరురా? పాసుకులా చచ్చిపోతాను. ఏంది ఇప్పుడు? ఏంది ఎవరు చేసినారు దానికి? పోయిన నెల పోయినావు, ఏది కడిపోయిందిరా అంత వచ్చేసింది. నెలకి అంత కడుపు ఎట్ట వస్తుందని? పాసుకులా పోయిన నెలకే చేస్తాను కాదురా. ఒక నెలకి ఎంత కడుపు పెట్టొచ్చాదంటే కడుపులో ఎవరు బిడ్డరా? నీ బిడ్డరా? కాదురా. ఒక నెలకి ఎంత కడుపు పెట్టొచ్చాదంటే కడుపులో ఎవరు బిడ్డరా? నీ బిడ్డరా? అదో పెద్ద సాడ్ లాంగ్ స్టోరీ. నా బిడ్డ అయితే అసలు నా బిడ్డ ఉంటాడు. అందుకో సేజ్ వచ్చింది. ఇంకా 9 నెలలు దీంతో వచ్చాడు వేడు తెలుసు. ఉంటాడు. అందుకో సేజ్ వచ్చింది. ఇంకా 9 నెలలు దీంతో వచ్చాడు వేడు తెలుసు. వాళ్ళ అమ్మ జ్ఞాపకం వచ్చింది, నాకు చెప్పకుండా ఇంటికి పోయింది. నాకు తెలుసా పాసుకుల నెల కూడా కాలే. ఇంకా పిల్ల నీకు నెలకే 8 నెలలు కడుపు వస్తుంది. నాకే సోదరు చెప్పించుకుని వచ్చి నువ్వు నాకే అంటున్నావా? చూడు నువ్వే చూడు. నేను చేయలేదు. నేను చేయలేదు. నేను చేయలేదు. मस्त जोक मारा रे, ये हंस रहे हलकट हंस. ఉండే పెద్ద మనిషి ఉండే. ఏందన్నా ఇది నాకు
ఏదో ఇంటికాడ ఉండేదానికి నువ్వు పెళ్లికి పోయినావు, పిలిపించినావు, ఏం చేసినావు, తాగినావు, ఇది నాకు ఏందిరా ఇది? నాకు పెళ్ళైందిరా, మా భార్య చేస్తే ఇంకా పెళ్ళి అయింది కదా మళ్ళీ చేస్తాది నా వద్దున్నా. ఇదేంది మళ్ళీ అవసరమా? నిజంగా ప్రభు నాకు ఏం తెలియదు. ఏమయ్యాడు పోడు కానీ ఒక పని చేద్దాం, స్టేషన్ పోయి కేసు పెడదాం. ఏందినా? స్టేషన్ కేసు పెడతా లేరా, స్టేషన్లో పోయి తెలుసుకోండి. ఇంకా నాతో కాదులే, ఇంకా నువ్వు ఏందో ఒప్పుకుంటే ఏందో మాట్లాడి సెటిల్మెంట్ చేస్తాను నేను. నేనైతే చేయలేదు, నాకు తెలియదు. అది ఈడనా గుర్తుంది, ఈడనా గుర్తుంది. No, God, please, no, no, no. చూడరా పాపం పసిబిడ్డరా పాపం చూడరా. అవునా? ఇట్రా, నువ్వు పెద్ద మనిషి కదా, అంతా చేస్తున్నావు కదా, బాగుంది. సరే ముఖం తీయమను, అది మస్తు తీయమను. ఆ రోజు చూడకుండా చేసినావు ముఖం, చూడకుండానే చూసినావు కదా ఆ రోజు ముఖం. ఆ రోజు చూసినావు కదా నువ్వు. సర్లే నువ్వు కాదు అని నాకు తెలియదు కదా. సర్లే నువ్వు కాదు అని నాకు తెలియదు కదా. బయట ఏమి ఎవరయ్యా నువ్వు ఎన్నో అందరికి నేను తెలియాలనా? మంచి పని చేసినా నాకు ఆల్రెడీ నీ వల్ల బజార్ ఎక్కింది అమ్మాయి పాపం. బజార్కి ఎక్కినా కూడా ఏందిరా ఇది? కాదురా ఏందిరా డబ్బు మంచి మంచోడు అనుకున్నా. నువ్వు ఏం ఇట్లాంటి పనులు కూడా చేస్తావు నువ్వు? నా బావన్నా నిజంగా ఏంది నిజంగా? నా గురించి నీకు తెలియదు కదా. నా గురించి తెలుసు కదా నీకు. తెలిసేట్లు కాదురా. ఇప్పుడు అమ్మాయి నన్ను అనొచ్చు కదా, లేవు ఇంకొక అనొచ్చు కదా, నిన్ను ఎందుకు అంటుంది? ఆమె ముఖమే నేను చూడలేదన్నా, ఫస్ట్ సార్ నేను చూసాంది. ముఖం చూడ అప్పుడు చూడలేదా? చూడలేదు ముఖం చూడకుండానే అన్ని నా లేదు, నేను చేయలేదు నా, నిజంగా నిజంగా చేయలేదు. ఏం సరోజా ఇటు ఒప్పుకోలేదు సరోజాడు కేసు పెడదాం. నా నిజంగా నాకు తెలియదు నా. ఏందిరా నువ్వు కూడా ఏంది? నా నిజంగా నాకు తెలియదు నా. ఏందిరా నువ్వు కూడా ఏంది? అమ్మాయి తలరాత నువ్వు కూడా ఏంది అట్ట చెప్తున్నావు? సరే బోరా, నువ్వు కాదు కేసు పెడదాం అమ్మా. నా లేదు నా నిజంగా నా, నీకు తెలియదు నా. కొత్త కాదు రా, ఇప్పుడు ఏడిచేం లాభం రా. నేను చేయలేదు అంటే కడుపు కూడా చూపించా, అంత కడుపు ఉంది కదరా. నెలకి ఎంత 9 నెలల కడుపు ఎటో చదువు పాస్ కూడా నువ్వు కూడా కానీ నువ్వు చదువుకునే కొందులో నీకు తెలియవా? నెలకి ఎంత 9 నెలల కడుపు ఎటో చదువు పాస్ కూడా నువ్వు కూడా కానీ నువ్వు చదువుకునే కొందులో నీకు తెలియవా? ఏమో స్వామి నా గమనుండు. ఏమో ఎవరికి తెలుసు, నాకు తెలుసా. నెలకి 9 నెలల కడుపు వస్తుందా? నాకేం తెలుసు? అవునా? చేసిన నువ్వు నీకు తెలియాలా? నేను చేయలేదు నాది, నేను చేయలేదు. నేను వెళ్ళిపోతానా, నేను పారిపోతా, ఇంకా నేను ఉండను. నేను చెప్తున్నా ముందే. నీ ఇష్టం, నువ్వు ఫోన్ మన స్టేషన్ పోదాం మా సరోజా. స్టేషన్ పోయి కేసు పెట్టి ఇప్పుడు ఎట్టా నువ్వు ఎట్టావని నాకంతా చేసింది. బా వాడు అంత నువ్వు 7 సంవత్సరం చేస్తావు, వాడు చూసి అంత ఉన్నాడు. నేనేం చేయలేదు తల్లి, నీకు నువ్వు ఎవరో నాకు తెలియదు నా. ఏందిలా ఇది? అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ఎంతగా కొడుతున్నావు అన్ని భద్రంగా అలా వాడు తిరిగి కొడుతుంది. ఏడ నువ్వు తట్టుకుంటావు నువ్వు? వాడు కోపానికి కొడితే నేను నిద్రపోతుంది నా. ఏమా బా చూడు వద్దునా, కొడితే నిద్రపోతావంట. ఇంకేంటి కొడతావు? కొట్టావు ఒకసారి, కొడితేనే ఒకసారి కొట్టిన దానికి అట్టుంది. ఇంకా అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. మళ్ళా కొడతావా? ఒక్క నిమిషంనా ముట్టుకుంటానా? ఏం చేసినది మనం ముట్టుకునేది మళ్ళా అవసరమా? నువ్వు పని చేసుకున్నా, మా పని చేసుకుంటా. అవసరం స్టేషన్ పై కేసు పెడదాం సరోజా. వద్దులే, ఎంత కాదులేదు ఏదో మరి పిల్లోడులే మాట్లాడేది ఒప్పుకుంటాడులే అని మనం చేస్తా అంటే వీడు ఎగస్ట్రాలు చేస్తున్నాడు. ఇట్రా చెప్తా, వీడు కాదులే మనం ఇంత కాదులే, ఊరికే స్టేషన్ పోయి మాట్లాడదాము. పెద్ద మనిషి పిలిపించినాము, మాట్లాడతాడు, ఒప్పుకుంటాడు. ఏందినా ఏందినా పోనా నీ బాసుకులా చేసుకున్నా నాకు తెలియదు. పోనా
ఏం సరోజా స్టేషన్ పోదామా? స్టేషన్ పోయి కేసు పెట్టి ఇంక టూపిగానికి కాదు ఇంగిట కాదు సర్లే చేద్దాం ఏదో ఒకటి సర్లేపా